ఆనెస్ట్లీ రేవంత్ సభ అయినాక నేను చూస్తలేను ఈ మధ్య. మీరు పంపిస్తారు కదా, నాకు పాయింట్స్ పంపిస్తారు కదా, అవి చూసి రియాక్ట్ అవుతున్నా. కానీ ఇవాళ ఆయన ఏ రకంగా ఆయన సభ జరిగిందో, ఆయన మాట్లాడిన మాటలు, చేసిన చేతలు, ఇవన్నీ చేసినాక ఆనెస్ట్లీ నేను ప్రెస్ మీటు అసలు ఆయనకి రియాక్ట్ అవ్వడం అనవసరం అనుకున్నా. ఇక మీరందరూ వచ్చిండ్రు, ఎలక్షన్ టైము అని ఇష్టం లేకుండా రియాక్ట్ అవుతున్నానండి. ఈయనకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే గుజరాత్ నుంచి ప్రధానమంత్రి వచ్చిండంటాడు. ఈయన పాలమూరుకి వెళ్ళి వచ్చిండా? నన్ను ఇంకా గుండె అంటున్నాడు. నేను పాలమూరు పొట్టోడనల్లా? ఏది ఎక్కడ పోతుంది? మన ఒక చైర్మన్ ఆఫ్ వన్ ఆఫ్ ది మీడియా హౌజెస్, పెద్ద మనిషి, మన రెస్పెక్ట్ఫుల్ రాధాకృష్ణ గారు, ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే నేను చేసిన, ఈ రేవంత్ కూడా చేసిండు. నేను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో నేను మాట్లాడుకుంటా, సార్ కేసీఆర్ దిగిపోయిన రోజు నా భాష కూడా మారుతుందండి అని చెప్పిన. ఇలాంటికి 5 నెలలు అయిపోయింది. నా భాష మాత్రం మారింది. కానీ ఈ రేవంత్ వ్యవహారం చూస్తుంటే మళ్ళీ కేసీఆర్ జమానానే తీసుకొచ్చేటట్టున్నాడు. మనం ఆయనకు రియాక్ట్ అయినామనుకోండి అదే భాషలో, అది మళ్ళీ గట్లనే అవుతుంది ఈ తెలంగాణ రాజకీయాలు. దానికి ఉందాతనం ఎప్పటికీ రాదు. ప్రధానమంత్రి గారిని పట్టుకొని గుజరాత్ నుంచి వచ్చిండు అని ఏదో గుడ్డు పెట్టుకున్నాట నెత్తి మీద, గాడిది గుడ్డని రాసి పెట్టుకున్నాట కదా నెత్తి మీద. గాడిది గుడ్డు పెడతా అండి? అంటే రాహుల్ గాంధీ పెట్టిన గుడ్డ అది? రాహుల్ గాంధీ గుడ్డ అది ముఖ్యమంత్రి చేసే పనులా? నువ్వు ఎంత ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇది? ఏమి ఎలక్షన్లు నడుస్తున్నాయి? దేశానికి సంబంధించిన, పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఆయన ఒక గుడ్డు పెట్టుకున్నట, కాంగ్రెస్ అభ్యర్థి ఒక గుడ్డు పెట్టుకున్నట. కాంగ్రెస్ అభ్యర్థి కన్నా ఆయన వయసుకు తగ్గట్టు పనిచేయాలి కదా. ఆయన అరవింద్ ఏంది